महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం, సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి షష్టమంలో రాహు యొక్క సంచారం, కన్యారాశికి నిజంగా రాహు యోగించేది అది తక్కువ స్థానాలు, అలాంటిది ఒక స్థానం ఆయన దిగ్బలంలో ఉన్నారు. తప్పకుండా మంచి మెటీరియలిస్టిక్ గెయిన్స్, సునాయాసమైన ధనాగమనాన్ని ఆయన కలిగించగలడు. అది ఎలా అంటే ఏదైనా కోర్టు డిస్ప్యూట్ చక్కగా మీకు ఫేవర్గా వచ్చి దాని త్రూ మీకు ఒకేసారి బెనిఫిట్ కలగటం కానీ, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వివాదపరమైన విషయాలు సాల్వ్ అవడం ద్వారా మీకు బెనిఫిట్ అవటం కానీ, సో ఎప్పటి నుంచో ఉన్న కాంపిటీటర్ని మీరు డిఫీట్ చేయడం ద్వారా మీరు చక్కగా మంచి హై లెవెల్కి మీ యొక్క కంపెనీ వెళ్ళటం కానీ, ఇలాంటి వాటి విషయాల్లో రాహు చాలా బాగా యూస్ చేస్తాడు. సో డిఫీటింగ్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట. మీ యొక్క సమస్యలని అణగదొక్కుంటూ ముందుకెళ్ళే విషయాల్లో ఆరోగ్యపరంగా కావచ్చు, శత్రువుల పరంగా కావచ్చు, ఏ విషయంగా అయినా సరే. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే కనుక మెయిన్ ఈ రాశి వాళ్ళకి రవి బుధులు ఇద్దరు కూడా ముందు రాశ్యాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నాడు, ఇక రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. సో మీరు సో మీ పని మొన్నటిదాకా ఎవరితో అవ్వలేదు, లేదా ఇంకోళ్ళతో అయితే బాగుంటుంది, వీళ్ళతో అవ్వకపోతే ఇంకోళ్ళతో ట్రై చేద్దాం, ఇలా కొత్త పరిచయాలు పెంచుకోవటమో, కొత్త సర్కిల్ని కలవడానికో, కొత్త ఫ్రెండ్స్ను మళ్ళీ గతంలో ఎవరన్నా ఉన్నవాళ్ళని మళ్ళీ మీ ఫ్రెండ్స్ని తిరిగి ఇప్పుడు కలవటమో, అలాంటివి ఏవో కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్గా రవి బుధులు లాంటి గ్రహాలు ఫస్ట్ రాశ్యాధిపతి లాభస్థానాలు ఉండటం వల్ల చాలా వరకు ఓకే, ఏం చేసినా కొంచెం మనం డెవలప్ అయ్యే విధంగా, కొంచెం ఉపయోగపడే విధంగా, కొంచెం మనకి ప్లస్ అయ్యే విధంగా చేద్దాం అన్నట్టు మీ అడుగులన్నీ కూడా లాభదాయకంగా ఉండేటట్టు చూసుకునే ఆలోచనలు చేస్తుంటారు కన్యారాశి వాళ్ళు. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సో మంగళ, బుధ, శని ఈ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కేతువు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బట్ వారం ప్రారంభం మాత్రం చిన్న టెన్స్డ్ మైండ్, ఏంటో ఆలోచనలు, నిద్ర పట్టదు, ఒక్కొక్కసారి కొన్ని కళ్ళు కూడా ఏవో కళ్ళు ఇలాంటివి వస్తుంటాయి. సో అలాగే ఇక్కడ ఏదన్నా ఒక మీ దగ్గర చేసేవాళ్ళు ఎవరిదో ఒకళ్ళ స్థానం ఖాళీ అవటం వల్ల మిమ్మల్ని ఆ స్థానంలో రిక్రూట్ చేసే అవకాశాలు. సో ఎప్పుడన్నా మీరు ఎక్కువ జాబ్ గురించి ట్రై చేస్తుంటే అక్కడ ఏదో ఎవరిదో ఖాళీ అవటం వల్ల మీకు అక్కడ మళ్ళీ పోస్టింగ్, ఆ ప్లేస్లో పోస్టింగ్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సమ్ ఎక్స్పెండిచర్ కానీ, సమ్ లాంగ్ జర్నీ కూడా కానీ వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది కన్యారాశి వాళ్ళకి. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ కుజుడు ఉన్నారు రాశిలో, అది శత్రుక్షేత్రంలో ఉన్నారు ఆయన. సో ఈ యొక్క ఓ పక్క ఈ కుజుడి యొక్క రాశి సంచారం అక్కడ హెల్త్ పరంగానో, లేకపోతే కొంచెం మీ సిబ్లింగ్స్ తోబుట్టువుల పరంగానో, ఇంకేదో రకమైన
చిన్నపాటి షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తుంటాడు కుజుడు. దానికి తోడు శని ఆద్యం పోసినట్టు డైరెక్ట్ సమసప్తమంలో ఉన్నాడు. శని యొక్క ఆస్పెక్ట్ కూడా అక్కడ కుజుడి మీద ఉంది. కుజ శనుల యొక్క సమసప్తమకాలు రాశిలోను సప్తమంలోనూ ఉన్నాయి. కాబట్టి మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మధ్య ఈ టైంలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్తో అయినా కావచ్చు, అంటే మీకు కాలేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు. ఇలా మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటిది శని కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. రెట్రోగ్రేషన్లో ఉండటం వల్ల అనవసరంగా ఎంత ఆలోచించాల్సిన దాన్ని అంత ఆలోచించి మనం కొంచెం లాంగ్ రన్గా మనం కొంచెం దూరం ఉందాంలే, ఇప్పుడు వెళ్తా మాట్లాడకపోతే ఏం పోయింది అన్నట్టు కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. సో దీనివల్ల వ్యాపారంలో అయితే కస్టమర్లతో లేదా బిజినెస్ పార్ట్నర్తో, జనరల్గా ఇంట్లో అయితే లైఫ్ పార్ట్నర్తో, క్లోజ్ రిలేషన్స్తో ఇలాంటివే వస్తాయి. కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం కన్యా రాశి వాళ్ళు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. ఉద్యోగం చేయడానికే 3-4 పనులు ఇస్తారు. ఆల్రెడీ ఉద్యోగంలో కూడా ఈ టైంలో పెద్దగా ఏదో పెద్ద ఎగిరెగిరి దంచుదాం అన్నట్టు ఏమి ఉండదు. నార్మల్గా ప్లెజెంట్గా ఎప్పట్లాగే బ్యాలెన్స్డ్గా అలా వర్క్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా పరిస్థితి ఉంటుందో తప్పించి ఎవరితో పోటీ వద్దు, ప్లెజెంట్గా ఉంటే చాలు అన్నట్టుగా ముందుకెళ్తుంటారు. అలాగే ఇక వారాంతానికి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఇక వారాంతానికి కూడా ఇక్కడ కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ థర్డ్ పర్సన్ వల్ల అనవసరమైన షార్ట్ టెంపర్ మీకు మెదిటోళ్ళకి, ఆడి వల్ల గొడవ అయింది, మూడోవాడి వల్ల మీకు మెదిటోడికి గొడవ అవుతూ ఉంటుంది. అది ఫ్యామిలీలో అయినా బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా ఎవరిలో అయినా సరే. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెయిన్ కంటే 1000 స్థానంలో కేతువు, రాశిలో కుజుడు. వారం ప్రారంభమే కొంచెం డౌట్గా మొదలవుతుంది ఈ లెక్కన. కాబట్టి వేయంలో కేతు ఉన్నారు. ఒక కేజింపో ఉలవలు, అలాగే రంగురంగుల వస్త్రం మంగళవారం పూట దానం ఇవ్వడానికి ట్రై చేయండి. మంగళవారం పూట చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. ధరణీ గర్భ సంభూతం, ఫలాస్ పుష్ప సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ టైంలో చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.